వారి సంక్షోభం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేస్తోంది. నిత్యావసర సేవల చట్టాన్ని కూడా తీసుకొచ్చింది. అయితే ఎల్పీజీ రిఫైనరీలకు కూడా ఇప్పటికే ఉత్పత్తి పెంచాలంటూ కీలకమైన ఆదేశాలు ఇచ్చింది. అయితే ఇప్పటికే మనం చూస్తున్నాం హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ఇట్లాంటి ప్రాంతాలు, ముంబై ఇప్పటికే హోటలియర్స్ అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెస్టారెంట్ వాళ్ళు, అలానే ఈ హోటల్ రెస్టారెంట్ అసోసియేషన్స్ కూడా ఇప్పటికీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేయడం, ధర్నాలు చేయడం, ప్రధాని మోదీకి కూడా లేఖ రాయడం కూడా జరిగింది. ఎందుకంటే కమర్షియల్ గ్యాస్ సరఫరా నిలిపివేయడం వల్ల హోటళ్లు, రెస్టారెంట్లు మూసుకునే పరిస్థితి వచ్చేసింది అంటూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కమర్షియల్ గ్యాస్ సప్లై నిలిపేస్తే ఎలా పరిస్థితి అనేది ఆ భగవంతుడికే తెలియాలి. అంత ఘోరంగా ఉంటుందండి. రేపటి నుంచి మేము ఇవ్వలేమని వాళ్ళు కరాకటిగా చెప్తున్నారండి. కమర్షియల్కు మేము ఆపేసి ఏదో ఇంటికి గ్యాస్ ఇస్తామంటే మా షాపుల్లో కూడా ఒక్కొక్కళ్ళ షాపుల్లో ఒక 30 ఏసీ, 20 ఏసీ, 10 మంది పనిచేస్తున్నారండి. వీళ్ళందరికీ కూడా కుటుంబాలు ఉన్నాయి. మేము వ్యాపారం చేయకపోతే వాళ్ళకి డబ్బులు ఎక్కడ వస్తాయి, వాళ్ళకి ఎక్కడి నుంచి తింటారు, ఏం చేస్తారు? అంచేత మేము కూడా ఒక కుటుంబాలను పోషిస్తున్నాం కాబట్టి మాది కూడా కుటుంబ వ్యవస్థకు మీరు ఏ రకంగా అయితే సప్లై చేస్తున్నారో కమర్షియల్లో కూడా మేము కమర్షియల్గా మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టుగా మాది సర్వీసేనండి. ఇప్పుడు ఖచ్చితంగా అందరికీ ఫుడ్ బయట నుంచి వస్తే వాళ్ళకి మేమే ఇక్కడే ఫుడ్ పెట్టాలి. ఉదాహరణకు నేను చెప్తాను, ఒక 2 నెలల కిందట హైదరాబాద్ నుంచి ఒక టీం వచ్చింది. అది కింద టీం వచ్చింది. ఆ టీంకి అప్పటికప్పుడు కావాలంటే 20 మందికి మేమే ఫుడ్స్ రెడీ చేసి నేనే వాళ్ళకి పంపించాను. శ్రీకాకుళం వెళ్తుంటే మళ్ళీ వెళ్ళేటప్పుడు గొడవ కూడా మేమే ఫుడ్ పెట్టాం. మరి ఎవరో హోటల్స్ ఫుడ్ పెట్టకపోతే వాళ్ళు ఎలా ఉంటుందండి? వాళ్ళ పరిస్థితి ఏంటి అసలే? వాళ్ళు కూడా అంతా ఇప్పుడు ఇంటెలిజెన్స్ డిఐజీస్, తర్వాత డీజీపీ గారు ఇలాంటి వాళ్ళు కూడా ఆ టీంలో ఉన్నారు. ఆ టీంలో మెంబర్స్ వాళ్ళందరూ కూడా ఏదో ఘంటసాల కార్యక్రమాలకు వచ్చారు. అది నేనే చేసి సప్లై చేసి పంపించాను. మరి ఇప్పుడు బయట నుంచి వచ్చే ఈ టూరిస్టులందరికీ ఇక్కడ హోటల్ మూసేస్తే ఆకలితో ఉండలేదు కదా. కనీసం మా అవసరాలు, మేము ప్రజలకు చేసే సర్వీస్ని బట్టి మీరు మాకు ఆ ప్రయారిటీ ఇచ్చి, మాకు ఇంతకుముందు అంత ఉధృతంగా ఇవ్వకపోయినా కానీ కనీసం అందులో 3/3 ఇస్తే మాకు బాగుంటుంది అనేసి మా ఉద్దేశం. కేంద్రానికి ఏ రకంగా రిప్రజెంట్ చేద్దాం? కేంద్రం ఈ మధ్యకాలంలో చెప్తున్న విషయం ఏంటంటే, మీరు అన్నట్టుగా ఒక 60-70 రోజులకి మనకి నిల్వలకు ఎలాంటి లోటు లేదని వాళ్ళు చెప్తున్నారు. మరి ఇప్పుడు ఇదంతా క్రియేట్ చేస్తున్నది ఎవరో అయితే మనకు తెలియదు, కానీ కేంద్రం దీని మీద పూర్తిగా దృష్టి పెట్టి అన్నిటికి ఇంపార్టెంట్. ఇది లేకపోతే ఇంట్లో అయినా ఈదులైనా ఏదీ లేదు కదా. ఫుడ్ లేకపోతే ఎలాగొస్తుంది? మనం పచ్చి రకాల ఫుడ్ తినే మనుషులం కాదు భారతదేశం. విదేశీయులాగా అవి తినేసి ఉండడం. అందుకు కాబట్టి కంపల్సరీగా కేంద్రం యాక్షన్ తీసుకుని మనకు కూడా కొన్ని గల్ఫ్ దేశాలతో మంచి అభినవభావ సంబంధాలు ఉన్నాయి. తర్వాత మనకి రష్యాతో మంచి అభినవభావ సంబంధం ఉంది. వీళ్ళందరి దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసుకోమని వాళ్ళు కూడా మేము సపోర్ట్ చేస్తామని చెప్తున్నారు. కాబట్టి కేంద్రం వాళ్ళతో అన్నీ మాట్లాడి మా అందరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ ఇష్యూని సాల్వ్ చేస్తారని మేమంతా కోరుకుంటాం. ఇదొక ప్రత్యామ్నాయ మార్గం. ఎందుకంటే ఇప్పటికే వార్ ఎఫెక్టెడ్ కంట్రీస్ నుంచి ఈ సంక్షోభం ఉన్నా కూడా మిగతా దేశాల నుంచి దిగుమతి చేసైనా ఇక్కడ ఎలాంటి మన భారతదేశంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తామని కేంద్రం చెప్తా ఉంది. సో ఇంతలోనే మీరు హోటల్స్ వాళ్ళు ఒక ఆందోళన వెళ్తే కనుక ఇది ఎట్లాంటి ఏ విధంగా కూడా ఎక్కడా కూడా క్లారిటీగా నిల్వలు ఉన్నాయి, మీకు ఏ విధమైన ఇబ్బంది లేదని వాళ్ళు చెప్తున్నారు. మనకి సోషల్ మీడియాలోనే ఉన్న రకరకాలుగా కేంద్ర సెంట్రల్ పెట్రోలియం మినిస్ట్రీ నుంచి ఒక సర్క్యులేషన్ రిలీజ్ అయిందని, అది ఏది నిజమో ఏది అబద్ధమో తెలియక రోజుకు ఒక రకంగా ఒక సర్క్యులేట్ రిలీజ్ అవుతుందండి. దానివల్ల అయోమయం అయిపోయి ఈ బ్లాక్ మార్కెట్ అనేది ఉధృతం అయిపోతుందండి. అది పెద్ద సమస్యలాగా మారుతుందండి. ఇప్పటికైనా కానీ మేము కోరుకునేది ఒకటేనండి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒకటి సర్క్యులేటు, ఒకటి పక్కాగా గ్యాస్ ఏ విధమైన ప్రాబ్లం లేదు, ఆల్ కమర్షియల్స్ వీళ్ళకి ఏ విధమైన ప్రాబ్లం లేకుండా రిలీజ్ చేయండి అని ఒక సర్క్యులేషన్ రిలీజ్ చేస్తే ఈ బ్లాక్ మార్కెట్ని అరికట్టొచ్చండి. మేము కోరుకునేది ఒకటేనండి, మనకి వారం రోజుల్లోనే దగ్గర 500 రూపాయలు పెరిగింది. ఇంతకుముందు నెలలో ఒకసారి ఫస్ట్ వీక్లో ఒకసారి రేటు పెంచేవాళ్ళండి. ఇప్పుడు స్టాక్ మార్కెట్ లాగా ఏ రోజుకి ఆ రోజు రేటు పెరుగుతుందని చెప్తున్నారండి. ఆ ఏ రోజుకి ఆ రోజు రేటు పెరుగుతుంది, 3500 వరకు రేటు మారుతుందని చెప్తున్నారు. మేము కోరుకునేది ఒకటే, మాకు గ్యాస్
యుద్ధం జరగక ముందు ఏ రేటుగా ఉందో మాకు ఆ రేటుకి ఇప్పించండి. మాకేం తక్కువ కావాలని కోరుకోవట్లేదండి. ఆ రేటుకి ఇప్పించండి, మమ్మల్ని కాపాడండి, సేవా రంగాన్ని నిలబెట్టండి అని కోరుకుంటున్నాము. ఈ వార్ ఎఫెక్ట్ తర్వాత ఇప్పటికి మీకు సప్లై అవుతున్న సిలిండర్స్ పైన కాస్ట్ ఏమైనా డిఫరెన్సియేషన్ చూసారా సార్? దేశం మొత్తం కూడా ఈరోజు ప్రతి మనిషి కూడా ఉపాధి నిమిత్తం సిటీలకు వస్తూ ఉంటారు, టూరిజం నిమిత్తం వేరే రాష్ట్రాలు వెళ్తారు, వేరే జిల్లాలు వెళ్తారు. మీరు ఒకేసారి ఈ అత్యధిక దేశంలో ఏం జరిగింది, యుద్ధం మూలాన గ్యాస్ ప్రాబ్లం వచ్చింది. దానికి ప్రత్యామ్నాయ మార్గాలు చూపించాల్సింది ఎవరు? గవర్నమెంట్. వాళ్ళ దగ్గర ఎన్ని నిల్వలు ఉన్నాయి, ఆల్టర్నేషన్ ఏంటి, ఎలా మీరు ఫాలో అవ్వాలని ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి ఈ రంగం నిలబడాలి అంటే ఇదంతా మామూలుగా ఒక అత్యధిక పరిస్థితి ఎందుకంటున్నామంటే ఒకప్పుడు మళ్ళీ కాదు, ఇవాళ 140 కోట్ల మంది అందరూ ఉపాధి నిమిత్తం సిటీలకు వస్తున్నారు, పట్టణాలకు వస్తున్నారు, మరి అలానే రాష్ట్రాలు వెళ్తున్నారు. టూరిజం మీద ఉంది. దీని ప్రభావం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తుంది, మనిషి మొత్తం అస్తిత్వం మొత్తం మీద ఏర్పడుతుంది. ఇది ఇలాంటి తరుణంలో ఏం చేయాలంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కడికక్కడ అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి మీరు ఆల్టర్నేషను, ఒకప్పుడు ఏం చేసేవాళ్ళం, ఇది కట్టిపొయ్యలతో వాడేవాళ్ళం. ఇప్పుడు ఆ కట్టిపొయ్యలను లేటెస్ట్గా ఇవి 8 బుల్లెట్స్ లాంటివి వేసేసి అవి కొంత ఆధారపడండి. నెక్స్ట్ కరెంటు పొయ్యిలు ఉన్నాయి, అవి కొంత ఆధారపడండి. ఈ సంక్షోభాన్ని ఇది దేశానికి ఇది ఒక అత్యవసరమైన విపత్తు పరిస్థితి కాబట్టి మీరు కొంత అది వాడేసి మేము గవర్నమెంట్ తరఫున కొంత సిలిండర్స్ని రెగ్యులరైజ్డ్గా మనం చౌక ధరలు ఏదైనా ఒక డెఫిషియన్సీ వచ్చినప్పుడు చౌక ధరలు డిపోలో మనం ఏం చేస్తాం, కోటా ప్రకారం ఇస్తాం. గవర్నమెంట్ దగ్గర ఒక డేటా ఉంది, టూరిజంలో వాళ్ళ దగ్గర మా డేటా అంత ఉంది, మొత్తం ఏ జిల్లాలో ఎన్ని హోటల్స్ ఉన్నాయి, రాష్ట్రం మొత్తం మీద ఎన్ని హోటల్స్ ఉన్నాయి, ఇవన్నీ లిస్ట్ ఉంది. దాని ప్రకారం సప్లై చేయాలి. చేయకపోతే ఏమవుతుంది, మన ఫైనాన్షియల్ పరిస్థితి మొత్తం కూడా దిగజారిపోయిద్ది, మన వ్యవస్థ పాడవుద్ది. దీన్ని అసలు వాళ్ళ స్టేటస్ ఏంటి, వాళ్ళ ఆలోచన ఏంటి అనేది ముందు గవర్నమెంట్ స్పందించాలి. మేము ఇప్పుడు సఫర్ అవుతున్నాం. రోజు గ్యాస్ సిలిండర్లు ఇదవుతుంది. నెక్స్ట్ బిజినెస్లు మేమేం చేసాము, ఇప్పుడు అంతకుముందు 2000 ఉన్నాయి, ఇప్పుడు 2500 3000 పెట్టి కొనాలంటే రేటు పెంచుతానో గెస్ట్ రాడు, తిన్నడు. అదే కాస్ట్లో చెయ్యాలంటే ఎలాగా? దీని మీద గవర్నమెంట్ ముందు వాళ్ళ విధానం ఏంటి, మాకు ఒక అవగాహన సదస్సు పెట్టి ఈ పరిస్థితిని అందరం కూడా సామూహికంగా మనం ఎదుర్కొనే పరిస్థితిని వాళ్ళు చేస్తే మేము దానికి చేస్తాం. అది సర్వీస్ అవుతుంది, లేదంటే వ్యవస్థ కుంటుపడుతుంది. హోటల్స్ రంగాన్ని మేము సర్వీస్గానే చేస్తున్నాము, దీన్ని కమర్షియల్గా చూడొద్దు. ప్రభుత్వం ఒక స్పష్టమైన క్లారిటీ ఇస్తే కనుక దీనికి మేము కూడా కోఆపరేట్ చేయడానికి ఏ విధమైన విధి విధానాలతో ముందుకు వెళ్తే ఈ సంక్షోభాన్ని అందరం కలిసి ఐక్యతగా ఎదుర్కోగలుగుతామని ఒక క్లారిటీని గవర్నమెంటే ఇవ్వాలి. ఇప్పటికీ మిస్లీడ్ అవుతోంది, రకరకాల వార్తలు వస్తున్నాయి, రకరకాల ఇన్ఫర్మేషన్ అనేది మిస్లీడ్ అవుతూ ఉండడం వల్ల కూడా తీవ్రమైన ఆవేదన కలుగుతోంది. సో ఇప్పటికే విశాఖ పర్యాటక ప్రాంతంగా ప్రసిద్ధిగాంచింది కాబట్టి ఎనీ టైం ఫుడ్ దొరుకుతుంది అనేటటువంటి ఒక నమ్మకంతో ఇటు టూరిస్టులు కానీ సామాన్య ప్రజానికం కానీ ఎప్పటికప్పుడు వస్తూ ఉంటారు. మరి అత్యవసరంగా అసలు కావాల్సినటువంటి ముడి చమురైన గ్యాస్నే హోటల్స్కు నిలిపేస్తే ఇక మూసుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి. ఇప్పటికే విశాఖలో 1000 వరకు హోటల్స్ ఉన్నాయి. మేమందరం కలిపి ఈరోజు అసోసియేషన్ ఒక డెసిషన్ తీసుకొని దాన్ని గవర్నమెంట్కి కన్వే చేయడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్తున్నారు విశాఖ హోటల్ మర్చెంట్స్ అసోసియేషన్.